నమస్కారం అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెర్రస్ రుచులు. ఈ టెర్రస్ రుచులు అనే పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది, మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. మరి మొన్న మీకు రీసెంట్లీ ఒక మామిడి పండు, బంగినపల్లి మామిడి పండు తీసి మీకు రుచి చూపించాను. అంటే నేను తిని రుచి చూపించాను మీకు. కాకపోతే ఇవాళ ఇంకో పండును చూడండి. ఈ పళ్ళు కూడా అన్నీ రాలిపోతున్నాయి. అంటే మొన్న మీకు చెప్పాను చూడండి, ఈ పండ్లన్నీ తీయాలి, మళ్ళీ మీకు రేపు చెప్తాను అని చెప్పేసి అన్నాను. ఇదే మాదిరిగా మా చెట్లో దగ్గర 10-15 మామిడి పళ్ళు ఇవి కాసాయి, ఈ ఎర్ర కలర్వి. అయితే అవి కాకుండా ఇంకొక చెట్లో కూడా ఒక 3-4 కాసాయి. అవన్నీ కూడా ఇవాళ తీసి మరి హార్వెస్ట్ చేసి మీ అందరికీ దాని గురించి, అది కాకుండా మా ఇంట్లో వంకాయలని, ఈ తోటకూరని, చిన్న చిన్నవి, అంటే ఈ రుచులు అని చెప్పి అనుకున్నాం కదా, ఈ రుచులన్నీ కూడా చిన్న చిన్నవి వచ్చాయి. అవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తాను ఇవాళ. దాని గురించి మీరు కాస్త చూడండి. ఇవన్నీ కూడా మొదలు పెడుతున్నాను. ఈ మామిడి పండ్లు ఫస్ట్ కోసుకుందాము. కోసుకున్న తర్వాత మనం మిగతా అవన్నీ కూడా కోసి మీకు చూపిస్తాను. కాబట్టి ఇవి చూడండి, ఈ మామిడి పళ్ళు బాగా ఎర్రకి అయిపోయి పూర్తిగా, అంటే మొత్తం ఎర్రగా అయిపోయి మొత్తం చెట్టు మీదే పండిపోయింది అన్నీ కూడా. ఇక చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇక చూడండి చెట్టు మీదే ఉంది. చూసారండి, వా ఎంత బాగుందండి, చాలా బాగుంది. ఎంత అంటే ఎర్రగా. ఈ ఎర్ర పండు నేను ఒకసారి యూట్యూబ్లో చూశాను. అదేదో 1,50,000 రూపాయలు అది ఇది అన్నారు. మాది కూడా అంత అవుతుందేమో అనుకున్నాము. అంటే మామూలుగా ఈ ఎర్రపళ్ళు దీన్ని సువర్ణరేఖ అంటారు. ఇది భువనేశ్వర్ నుండి తెచ్చిన కాయ ఇది. కాబట్టి ఇక చూడండి, రెండు ఇవి తీశాను. ఈ 3 కింద రాలిపోయినాయి. అవి ఇప్పుడు తీస్తున్నాను ఒక్కొక్కటిగా, మీరు చూడండి. మరండి ఇగో ఈ మూలకి పూర్తిగా పైకి కాసింది ఒకటి చూడండి. ఇగండి డబ్బు పచ్చిగల. తర్వాత ఈ పళ్ళు అండి మరి చాలా తీయగా, అంటే ఇవి చూడండి, ఇవి గ్రీన్ ఉంటుంది. అది పండిన తర్వాత ఎరుపు వచ్చేస్తుంది. ఇది అంటే కచ్చగా ఉన్నప్పుడేమో బాగా పుల్లగా, మరి ఇది పండిన తర్వాత స్వీట్, అంటే ఫుల్లీ స్వీటు. అంటే ఇది 2 రకాలుగా, కచ్చిగా ఉంటే బాగా పుల్ల ఉంటుంది, అది పండిన తర్వాత బాగా స్వీట్, అంటే బాగా గ్రీన్గా ఉంటుంది తినడానికి. చూసారా, చూసండి ఎర్రగా. అంటే ఇక చూడండి, కొంచెం ఈ గ్రీన్ ఉంది. ఇది కూడా ఒక రోజులో ఇది ఎర్రగా అయిపోతుంది. ఇది బాగా తీయగా అవుతుంది, బాగా తీయగా. ఇంకా ఉన్నాయండి, తీస్తున్నాను చూడండి. ఇగండి, ఇది చూసారా, ఈ కాయ చూడండి, ఇదంతా కారుతుంది, చూసారు కదా. ఇక ఇంకా 2 కాయలు ఉన్నాయండి. నేను అయిపోయింది అనుకున్న, లోపలికి ఇంకా 2 కాయలు ఉన్నాయి. భలే ఉందండి. ఈ కాయలు చాలా రోజులు వదిలేసినందుకు కొంచెం నల్లగా ఇలా అవుతుంది, కానీ బాగున్నాయి. చూసారా, ఇగో ఇదో కాయ. ఈసారి బాగా వచ్చిందండి, పోయినసారి కంటే ఈసారి బాగా వచ్చింది. ఇది చూసారా, ఇది పునాసి మామిడి అంటారు. పునాసి మామిడి అంటే సంవత్సరానికి 2-3 పంటలు వస్తాయి. ఇది పునాసి మామిడి అంటారు. చెట్టుకే ఉంది చూడండి. ఈ కాయ ఇప్పుడు తీయట్లేదు, ఎందుకంటే ఈ 2 కాయలు ఇంకా కచ్చి ఉన్నాయి, పండలేదు. అది బాగా పండాక తీద్దామని చెప్పేసి మొన్న రీసెంట్లీ ఒక పండు వచ్చింది. ఈ 2 ఇంకా పండలేదు, కాబట్టి అవి తర్వాత తీస్తాను. ఇంకా వేరే చెట్లు ఉన్నాయి చూడండి, ఇవి తీద్దాం. ఇది సేమ్ మొన్న కోసాను కదా, బంగినపల్లి, 2 కాయలు వచ్చింది. ఇది ఈ 3వ కాయ. ఇది అంటే దీంట్లో ఒకటి నేను చూసుకోలేదు, లోపలికి ఉండే, కాబట్టి ఈ కాయ కూడా తీసేస్తున్నాను చూడండి. ఇది కూడా బాగుంటుంది. ఇది బంగినపల్లి కాయ అండి. ఇది ఆ ఎర్రకాయ కాకుండా ఇది వేరే చెట్టుది, బంగినపల్లి కాయ ఇది. తర్వాత ఇది చూడండి, ఇక్కడే పెడుతున్నాను. మరి నెక్స్ట్ ఇంకో చెట్టు ఉందండి. ఇది రసాలండి, పెద్ద రసాలు, చిన్న రసాలు అంటారు. ఈ రసాలు చూసారా, ఇగో చెట్టుకే ఉంది చూడండి. చూసారా, 4 కాయలు ఉన్నాయి. ఇంకా దీంట్లో 8 కాయలు వచ్చింది. అన్నీ రాలిపోతూ లాస్ట్కి 4 కాయలు మిగిలింది.
ఈ 4 కాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను నేను. అవి చూడండి, చూసారా? ఇగో ఇక చూడండి, ఈ కొంచెం చిన్న పెద్ద ఇట్లా 4 కాయలు వచ్చిందండి. ఈ 4 కాయలు కూడా నేను హార్వెస్ట్ చేశాను. ఇగో ఇక్కడ పెడుతున్నానండి. మరి ఇవన్నీ కూడా ఇవ్వండి, ఇది బంగినపల్లి కాయ. ఇవన్నీ ఒక ఐటము, ఇది ఒక ఐటము, ఇది ఒక ఐటము, ఇట్లా. తర్వాత ఇంకా ఉన్నాయేమో అండి. ఇగోండి, ఇది సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. ఇది ఒక పొడుగు రకమైన మామిడికాయ. ఇది మరి ఇప్పుడిప్పుడే వచ్చింది, కొంచెం కచ్చగా ఉంది. ఇది ఇంకా చెట్లోనే ఉంది, చూసారా? ఇగో చెట్టు ఆకు అంతా చూడండి. ఇగో అందు గురించి ఇది కాస్త టైం పడుతుంది. దీనికి ఒక కనీసం 15-20 రోజులు అయిన తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది. ఇది పొడుగాటి కాయ వస్తుంది, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత అదే చెట్లో ఇగో ఇప్పుడే పూత కూడా వస్తుందండి. ఇగో పూత చూసారా? ఇగో ఇవి కూడా పూత వస్తుంది చూడండి. పూత అంతా చిన్నగా వస్తుంది, ఇప్పుడిప్పుడే వస్తుంది. మళ్ళీ ఇది 2వ పంటకి రెడీ అవుతుంది. ఇది కూడా సేమ్ 2వ పంటకి రెడీ అవుతుంది. అది కూడా మరి ఈ మామిడికాయ గురించి తెలుసుకున్న తర్వాత మిగతా అన్నీ కూడా కోద్దాము ఇవాళ. మరి ఈ మామిడికాయ చూడండి, ఇవన్నీ కూడా ఎంత బాగా వచ్చింది. మరి ఇదొక్కటి టేస్ట్ చూద్దామండి. బాగా పండిపోయినాయి కాబట్టి ఇగో ఇది పూర్తిగా పండిపోయింది చెట్టు మీదే. ఇది ఒక్కసారి టేస్ట్ చూద్దాము, చూసి మీకు చూపించి తర్వాత కొంచెం ఇది వాష్ చేసుకుందామండి. కాస్త వాష్ చేసి, ఎందుకంటే చెట్టు మీద ఉన్నాయి కదా, పురుగు పుట్ట ఏమన్నా ఉంటుంది కాబట్టి కొంచెం ఇది కడిగేసి బాగా చక్కగా కడిగేసి తీసి ఇచ్చేద్దామండి. చూసారా? చెట్టు మీద చూడండి ఎంత ఎర్రగంటే భలే ఎర్రగా ఉందండి. ఇది చూడ్డానికి మనం కలర్ పూసినట్టే ఏకంగా, చాలా బాగుంది. ఈ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి నేను తిని మీకు రుచి చూపిస్తాను. మన టెర్రస్ రుచులు అన్నాం కదా, కాబట్టి దీని రుచి చూద్దామండి. ఓకేనా? మరండి, అబ్బా భలే బాగుందండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఆహా, చూడండి, ఇది నేను పొట్టు తీయకుండానే తీశాను. చూసారా ఎంత బాగుందో? పూర్తి ఎల్లో అంటే మరి టేస్ట్ ఎలా ఉంటుందో కానీ ఎల్లో అంటే ఫుల్లీ ఎల్లోగా ఉంది. మరి ఇది ఇంకా కొంచెం పెద్దగా కూడా కోస్తాను చూడండి, మీకు చూపించడానికే కోస్తున్నాను. ఇగో చూడండి, అబ్బా ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. ఇది ఒకసారి రుచి చూసి మీకు చూపిస్తాను. కాబట్టి ఇది చూడండి, ఈ మామిడి పండుగ చెట్టు మీదే పూర్తిగా పండింది. అంటే మొన్న బంగినపల్లి మామిడి పండు లాగానే ఇది కూడా చెట్టు మీద బాగా పండింది. మిగతా అన్నీ కూడా కొంచెం 2 పళ్ళు మెత్తబడ్డాయి. మిగతా ఒక 2 రోజుల్లో తీయగా, అంటే మొత్తం బాగా ఎర్రగా అయిపోయి పండిపోతాయి. దగ్గర ఏంటంటే 4, 8, 9, 10, దీంతో 11 కాయలు వచ్చిందండి. టోటల్ ఈ చెట్లో 11 కాయలు వచ్చింది. ఇంకొక చెట్లో 4 కాయలండి. ఈ చిన్న రసాలు అంటారు, ఇదేమో బంగినపల్లి అండి. మొత్తం అలా. ఇప్పుడు దీని రుచి చూద్దామండి, చూసి చెప్తున్నాను. భలే బాగుందండి, చాలా తీయగుంది. ఎంత తీయగంటే బాగా తీయగుంది. మొన్న మామిడి పండు అది టేస్ట్ వేరు, దానికంటే ఇది ఒక రకమైన టేస్ట్. ఈ టేస్ట్ ఎలా అంటే మనం న్యాచురల్ కదా ఇది, అందుకని మనకి యాక్చువల్గా బయట మామిడి పళ్ళ కంటే దీని టేస్టే వేరు ఉంటుంది. అయినా కానీ టేస్ట్ అసలు పొట్టు, అంటే దీని యొక్క పొట్టు కూడా తీయకుండా తినేసాను నేను. చూసారా ఎంత బాగుందంటే ఆ టేస్ట్ అనేది, అది తినేస్తుంటే మనకి పొట్టు కూడా తెలవట్లేదు. ఇక చూడండి, ఇది పొట్టు అనమాట. అందుకని మామిడి పండు ఒకసారి బా సూపర్. జస్ట్ కొద్దిగా పులుపు కూడా ఉంది, తీయదనం ఎక్కువ ఉంది, లైట్ పులుపు. లైట్ అంటే చాలా తక్కువ. మరి సూపర్ బండి, చాలా బాగుంది. ఇది నిజంగా నారాయణ ప్రసాదమే. ఎంత బాగుందంటే భగవత్ ప్రసాదంగానే అనిపిస్తుంది. దేవుడు మాకు ఇచ్చిన ప్రసాదం. మా టెర్రస్ రుచులు అన్నం చూడండి, రుచి. ఇది రుచి. ఈ రుచి గురించి మీకు ఇంకా కొన్ని చెప్పాలి. ఇప్పుడు మామిడి పండు అయితే చూశారు, ఇది చూడండి ఇక్కడ పెడుతున్నాను. తర్వాత మిగతా ఆకుకూరలన్నీ కూడా కోద్దాం కాస్త. వంకాయలు, మరి టెర్రస్ రుచుల్లో భాగంగా
కొన్ని చెట్లు పెట్టాము, దాని గురించి మీకు ఇంట్రడక్షన్ చేస్తాను. 2-3 ఐటమ్స్ తీస్తాను. ఇప్పుడు చూడండి. మరండి ఈ వంకాయలు నాకెవరో ఒకళ్ళ ఇంటికి వెళ్తే చెట్లు ఇచ్చారండి కొన్ని. ఆ చెట్లు ఏమైందంటే ఈ వంకాయలు చూసారా, ఇక చూడండి, ఇక చూడండి, ఇది ఇలాగా చెట్లు కొన్ని ఇచ్చారు. ఆ చెట్లు తెచ్చి పెట్టాను, ఈ పెద్ద కుండీలో పెట్టాను. అది మెల్లమెల్ల కాయడం మొదలైంది. ఆల్రెడీ ఒక కాపు తీసాను నేను, ఒక 6-8 కాయలు తీసాను. ఇవాళ మరి ఎన్ని వస్తాయో చూడాలి. ఈ వంకాయలు కూడా తీసేసి మరి చక్కగా మన టెర్రస్ రుచుల్లో భాగంగా అవి కూడా తీసేయాలని చూస్తున్నాను. కాబట్టి చూడండి, ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. లేతగా తెల్ల వంకాయ అండి ఇది. యాక్చువల్గా ఇది ఒరిస్సా మేడు వంకాయ, ఒరిస్సాలో ఎక్కువ పండుతాయి. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఈ టెర్రస్లో పెట్టి చూసారా, ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. బా, చాలా పెద్దగా ఉంది. ఇవ్వండి, దీన్ని లైట్ ముళ్ళు కూడా ఉంటాయండి. ఇది ముళ్ళు వంకాయ కూడా అంటారు, ముళ్ళు వంకాయ అంటారు. ప్లస్ తెల్లటివి ఇవి ఇంకా ఉన్నాయండి, ఇంకా తీస్తున్నాను. ఇది చూసారా, ఒక కాయ ఏమో ఇది ఇత్తనానికి విడిచిపెట్టినాం. అంటే ఇది ఇత్తనానికి అని ఎల్లో కలర్ వచ్చేసింది. ఇంకొక 4 రోజులు పోతే అది పూర్తిగా ఇది పండిపోతుంది. పండిపోయిన తర్వాత విత్తనాలు వస్తాయి, ఆ మళ్ళా వేసుకొని చేయడానికని అది వదిలిపెట్టినాము. ఈ కాయలండి, ఇక చూడండి, ఈ వంకాయలండి. 6 కాయలు ఇవాళ వచ్చింది. మొన్న ఒక 8 కాయలు వచ్చింది. అది కాకుండా ఇవాళ 6 కాయలు వచ్చిందండి. ఇది ఏంటంటే, ఇది సమాజానికి మనకి మళ్ళా కోవిడ్ వస్తుందని చెప్పేసి ఏదో అంటున్నారు. మరి మన భారతదేశంలో ఒక 3,000 వరకు పెరిగింది అంటున్నారు. కాబట్టి ఇది ఒక చెప్పాలంటే మనకు మనశ్శాంతి. ఇంట్లో ఉంటూ ఏం చేయాలో తోచని వాళ్ళకి ఈ చిన్న చిన్న చెట్లు, చిన్న చిన్న టెర్రస్లో మనం చేసింది దేనికోసం అంటే, పర్పస్ ఏంటి అంటే నలుగురికి ఉపయోగపడాలి, నలుగురు దీన్ని చూసి ఆస్వాదించాలి, నలుగురు కూడా ఈ యొక్క చెట్లలో మెసిలి కనీసం మనిషికి ఒక్క చెట్టన్నా తన గార్డెన్లో కావచ్చు, బాల్కనీలో కావచ్చు, ఇంటి లోపల కావచ్చు. కొన్ని చెట్లు ఇంటి లోపల కూడా పెరుగుతాయండి. ఆ విధంగా ఈ చెట్లలో పెరిగి దాని నుండి మనం వచ్చిన దాన్ని ఆస్వాదించి రుచిగా మలుచుకొని ఆ రుచిని మనం ఆస్వాదించి నలుగురికి పంచడమే మా యొక్క ధ్యేయం. అంతకు మించి ఇంకోటి కాదు. ఈ వీడియోలో చూశారు కదండి, ఇవాళ మామిడికాయలు మరేమో వంకాయ, ఈ 2 కూడా మేము ఇవాళ హార్వెస్ట్ చేసాము. మరి ఇవాళకి ఇది అయిపోతుంది. చాలా థ్యాంక్స్ అండి. మీ యొక్క ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. మీకు చాలా అందరికి కూడా ధన్యవాదాలండి. ఇటువంటి వీడియోలన్నీ కూడా చూసి మీరు కూడా నేర్చుకొని మీరు కూడా తయారు చేయాలని చెప్పి నా ఆకాంక్ష. అంతకు మించి ఇంకేం లేదు. కనీసం ఒక చెట్టన్న మీ ఇంట్లో పెట్టి మీరు ఆస్వాదించాలి, అది నా యొక్క ధ్యేయం. అంతకు మించి ఇంకోటి కాదు. కాకపోతే ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. మీరు ఇంతమంది మీరు చూసి ఆస్వాదిస్తున్నారో అది చాలా సంతోషం కలుగుతుంది. జై హింద్.